హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు సుమి టాక్స్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయం గురించి. ఈ గుడికి వెళ్లే రూట్ అయితే ఇస్కాన్ టెంపుల్ ఉంటది కదా, ఇస్కాన్ టెంపుల్ పక్కకే గౌతమి ఘాట్ ఉంటది. అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ వెళ్తే మహాకాళేశ్వర ఆలయం అయితే వచ్చేస్తది. సో ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, ఇది వచ్చేసి కైలాస భూమి అన్నమాట. అది శ్మశానం అంటారు కదా, అది ఇక్కడి నుంచే భస్మాన్ నది తీసుకొచ్చి అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటది మహాకాళేశ్వర ఆలయం. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే పక్కకి చెప్పుల స్టాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 5 నుంచి 6 వరకు ఇక్కడ మనం చెప్పులు అయితే పెట్టేసుకోవాలి. అటు సైడ్ లెగ్స్ వాష్ చేసుకోవడానికి పైప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని పైప్స్ అయితే ఉన్నాయో. ఇక్కడ పైప్ దగ్గర మనం ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని ఎంటర్ అయిపోదాం. ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ కాళ్ళు అయితే వాష్ చేసుకొని వెళ్ళాలి కదా. సో కాళ్ళు వాష్ చేసుకొని నేను వెళ్తున్నాను. ఆలయం ముఖద్వారం ఎంట్రీ అయితే ఇది, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. రండి. ఆలయం లోపల ఎంట్రీ ఇలా ఉంటది. మొత్తం వ్యూ అయితే చూడండి. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా చేశారు. ఇంకొకటి నేను చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయం గురించి మన అందరికీ తెలుసు కదా. అక్కడ స్పెషాలిటీ ఏంటి? శివలింగానికి చితాభస్మంతో చేస్తారు. అది ఒక్కటే మన ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ గా మొత్తానికి చేసేది అది ఒక్కటే. కానీ అదే రీతిలో అదే విధంగా ఉండాలని చెప్పి ఇక్కడ రాజమండ్రిలో కూడా ఈ విధంగా నిర్మించడం అనేది జరిగింది అనమాట. ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ దేవాలయం, ఫస్ట్ కూడా కాదు ఏకైక దేవాలయం. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరం ఏ విధంగా అయితే ఉందో అది స్వయంభుగా వెలసిన దేవాలయం అన్నమాట. అదే రీతిలో మన సౌత్ ఇండియాలో కూడా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ పట్టపగలు వెంకట్రావు గారు నిర్మించడం అనేది జరిగిందనమాట. ఈ ఆలయం మొత్తాన్ని నిర్మించడానికి 5 years టైం అనేది పట్టిందనమాట. సో ఈ ఆలయంలో సేవలు లాస్ట్ 2 years గా జరుగుతున్నాయి. 2 years గా జరుగుతున్నాయి కానీ నాకు రావడానికి అస్సలు కుదరలేదు. ఎందుకంటే 2 years బ్యాక్ నాకు జాబ్ రావటం జరిగింది. ఇంకా హైదరాబాద్ లో ఉండటం, ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినా కూడా 1 or 2 days ఉండేసి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా ఇలా టెంపుల్కి రావడం అనేది జరగలేదు. ఈ రోజు యూట్యూబ్ పుణ్యమా మీ పుణ్యమా అని చెప్పి ఈ టెంపుల్ విజిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఆలయంలో ఫోటోషూట్స్ అనేది తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంత బాగుంటది. ఏమైందంటే లాస్ట్ మంత్ మేము కెమెరా తీసుకుని వచ్చి షూట్ చేద్దాం అని అనుకునేసరికి ఇక్కడ లోపల కెమెరా ఎలో లేదు అని చెప్పారనమాట. సో స్పెషల్ పర్మిషన్ అయితే తీసుకొని ఇక్కడ ఈ వ్లాగ్ షూట్ చేయడం అనేది జరుగుతుంది. నా వెనక కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. అదే ప్రధాన గోపురం అనమాట. గర్భాలయం ఉండేది అక్కడే. ఈ టెంపుల్ కి ఇంకో స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన హిందూ ధర్మం ప్రకారం 2 వర్గాలు ఉంటాయి కదా. ఒకటి శివుణ్ణి నమ్ముకునే వర్గం ఒక సైడ్, అయితే విష్ణుమూర్తిని నమ్ముకునే వర్గం ఒకటి. అంటే శివుణ్ణి కొలిచే వాళ్ళు ఒకరు, విష్ణుమూర్తిని కొలిచే వాళ్ళు ఒకరు. ఆ 2 సెట్ ఆఫ్ పీపుల్, ఆ 2 సెట్ ఆఫ్ బిలీఫ్స్ ని కలిపేలాగా ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ మెయిన్ శివాలయం ఉంది కదా, ఆ శివాలయంలో లింగాన్ని తిరుపతిలో తయారు చేయించి తీసుకొచ్చారంట. మెయిన్ శివుడు ఉంటే ఈ చుట్టుపక్కల మొత్తం, ఈ చుట్టూ 4 సైడ్లు 16 దేవుళ్ళు చొప్పున టోటల్ గా 66 దేవుళ్ళు, దేవతా విగ్రహాలు విష్ణుమూర్తికి సంబంధించిన ఉంటాయి అన్నమాట. అన్ని ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి. ఇక్కడ నేను చెప్పాను కదా 4 వైపులు దేవతా దేవుళ్ళు ఉంటారని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనకి వినాయకుడిని దర్శించుకోవచ్చు అనమాట. అంటారు కదా తొలి పూజ ఏదైనా కానీ వినాయకుడికే చేయాలి అని చెప్పి. సో నేను ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుని తర్వాత అన్ని దేవతా దేవుళ్ళని నేను చూపిస్తాను. సో ఫస్ట్ గంట కొట్టేసి లోపలికి వెళ్దాం అనమాట. శ్రీనివాసరావు అనే శిల్పి గారి చేత చెక్కించడం అనేది జరిగిందంట. చూడండి వినాయకుడిని ఎంత బాగా ప్రతిష్ఠించారో ఇక్కడ. వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనకి చూడబోయే విగ్రహం వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఇది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. చూసారా, ఇది పాలరాయితోనే చెక్కించిన విగ్రహాలంట. ఎంత బాగున్నాయి కదా చూడటానికి. అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకటే.
సో ఫస్ట్ శివుడు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరితో అయిన తర్వాత ఇంకా అందరి విగ్రహాలు అందరు దేవతా దేవుళ్ళని అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వినాయకుడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఆ తర్వాత అయ్యప్ప స్వామి, ఇప్పుడు శివపార్వతుల దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. మీరు కూడా దర్శించుకోండి ఒకసారి. శివపార్వతులను దర్శించుకున్న తర్వాత పక్కకే మనకి అర్ధనారీశ్వరు విగ్రహం అనేది ఉన్నదన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా చెక్కారో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జ్యోతిర్లింగాల కోసం ఏర్పాటు చేసింది అనమాట. మన ఇండియా మొత్తంలో ఉన్నాయి కదా జ్యోతిర్లింగాలు, వాటన్నిటిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీటిని పాలరాయితో అయితే నిర్మించడం జరిగిందంట. చూడండి ఎంత బాగున్నాయో ఇవంతా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది, అదేంటంటే ఇక్కడ కాయిన్ ని, అంటే మన కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్ ని నుంచోపెట్టి మన కోరిక కోరుకుంటే అవి తీరతాయి అనేది ఇక్కడ నమ్మకం అంట. ఇక్కడ శివుడు నటరాజమూర్తిగా అవతారంలో అయితే మనకు చూసుకోవచ్చు. హరహరమూర్తి అవతారంలో కూడా శివుని చూసుకోవచ్చు. శివుడి యొక్క ఎన్ని అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలన్నీ ఈ టెంపుల్ లో మనం చూసుకోవచ్చు. కాలభైరవ అవతారంలో మనం చూడొచ్చు అనమాట. ఈ పక్కనే లింగోద్భవ మూర్తి అవతారంలో మనం చూసుకోవచ్చు అనమాట. నేను విన్నానే తప్ప రియల్ గా చూడడం అయితే ఎప్పుడు లేదు. అవన్నీ ఇప్పుడు నేను చూడబోతున్నాను. సో ఇక్కడ నా వెనకాల కనబడుతుంది కదా, ఇది శ్రీ గజ సంహార మూర్తి అవతారం అంట. చూస్తున్నారు కదా, ఇది శ్రీ దక్షిణామూర్తి అవతారం. మనం చూడలేని దేవుళ్ళ అవతారాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఒక్కటే ప్లేస్ లో మనం అన్ని సకల దేవతలని మనం వచ్చి దర్శించుకోవచ్చు. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూస్తుంటే. ఇది చూస్తున్నారు కదా, ఈ అవతారం వచ్చేసి శ్రీ ఏకపాదాభిమూర్తి అవతారం అంట. కనిపిస్తుంది కదా, చాలా గ్రేట్. ఒకసారి ఇక్కడి నుంచి ఆ టెంపుల్ వ్యూ చూసుకోండి ఎంత బాగుందో. ఆ స్తంభాలు, ఈ గోపురం అంతా చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కుబేరుడి విగ్రహం మనకి అన్ని గుడుల్లో మనకి కనిపించకపోవచ్చు, ఇక్కడైతే మాత్రం మనం వచ్చి దర్శించుకోవచ్చు. సో ఇటు సైడ్ అయితే కవర్ అయిపోయింది. ఫస్ట్ వన్ సైడ్, ఇది సెకండ్ సైడ్, ఈ రెండు సైడ్లు కవర్ అయిపోయింది. ఎల్లాకారం షేప్ లో ఉన్నది. ఇప్పుడు మనం అటు సైడ్ ఉన్న దేవతా దేవుళ్ళని అయితే మనం దర్శించుకోవచ్చు. రండి. పార్వతీదేవి అవతారాలు కూడా మనం చూసుకుందాము. అమ్మవారు ఎన్ని అవతారాలు ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు. ఇందాక అక్కడంతా మనం శివుని అవతారాలు అన్ని చూసుకున్నాం కదా, ఇక్కడ ఈ సెట్ మొత్తం అమ్మవారి అవతారాలు, పార్వతీదేవి అవతారాలన్నీ చూసుకోవచ్చు. నేను అన్ని ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే పార్వతీదేవి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. చూడగానే ఫేస్ ఎంత కళగా ఉంది కదా. శ్రీ బాలా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి అవతారం గురించి అందరికీ తెలుసు. ఇదొక అవతారం అన్నమాట అమ్మవారిది. గాయత్రీదేవి అవతారం చూసారా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అవతారం ఏంటో తెలుసా, ఇది అన్నపూర్ణదేవి అవతారం. ఒకసారి ఆ విగ్రహం చూడండి ఎంత కళకళలాడిపోతుందో. ఆ మొహం చూస్తుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అన్నపూర్ణదేవి అదొక ఇంపార్టెంట్ అవతారం అనేది మీకు తెలుసు కదా. ఈ అవతారం వచ్చేసి లలిత త్రిపుర సుందరి అవతారం అనమాట. ఈ అవతారాల గురించి నేను బుక్స్ లోని చదవటం తప్ప రియల్ గా అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను. ఇది శ్రీ మహాలక్ష్మి అవతారం అమ్మవారిది. సరస్వతి, అదే చదువుల కోసం మనం మొక్కుతాం కదా, ఆ అవతారంలో అయితే అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు. ఇది రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు ఉన్నదన్నమాట. మన తెలుగు పిల్లల్లో విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత చేసే పూజ ఏంటి, గౌరీ పూజే కదా. ఆ గౌరీదేవి అవతారం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మహిషాసుర మర్దిని అవతారం ఇది. అమ్మవారు ఏవైతే 9 అవతారాలు అయితే ఉన్నాయో ఆ అవతారాలు మొత్తం ఇటన్నీ చూసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది జ్యేష్ఠదేవి అవతారంలో అమ్మవారు మనకు కనిపిస్తున్నారు. ఆ జ్యేష్ఠదేవిని మనం ఎందుకు కొలుస్తాం, మంచి పేరు ప్రతిష్టల కోసం. అసవి మాత అవతారంలో అమ్మవారు కొలువై ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం సాయిబాబాను కూడా దర్శించుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా, ప్రధానంగా ఉన్న ప్రతి దేవుళ్ళని ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. అవి సాయిబాబా పాదాలు. సాయిబాబా విగ్రహం అయితే కంప్లీట్ గా పాలరాతితోనే చెక్కించారు. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే శంకరాచార్యుల వారి విగ్రహం ఇదైతే. ఈ శ్రీచక్రం చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తే మనకి ఏవైనా కోరికలు అయితే ఉంటాయో అవన్నీ తీర్చుకోవచ్చు అంట. సో ఇక్కడతో ఇదైతే కంప్లీట్ అయింది. ఇంకా మనం చూసుకునేది చాలా ఉందన్నమాట, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అక్కడ ఎంట్రన్స్ లో నేను చూపించాను కదా అవతారాలు అని చెప్పి, అవన్నీ శివుని అవతారాలు, అమ్మవారి అవతారాలు. అవి శైవం. ఇది వైష్ణవ అవతారాలు అన్ని చూసుకుందాం. అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం చూసుకుంటే శ్రీ విశ్వక్షేణ అవతారాన్ని మనం చూసుకోవచ్చు. చూడండి, వెంకటేశ్వర స్వామి అవతారం. వెంకటేశ్వర స్వామిని చూస్తే మనం అసలు అన్ని మర్చిపోతాం. అసలు దర్శనం ఎలా జరిగింది అలా చూస్తూ ఉండిపోతా ఉంటాం కదా, అలాగే అనిపిస్తుంది నాకు కూడా. ఇక్కడ రాధాకృష్ణులుగా కొలువై ఉన్నారనమాట. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు. ఇక్కడ మనకి హనుమంతుడిని కూడా దర్శించుకోవచ్చు.
సీతారాములు దర్శించుకున్న తర్వాత పక్కన శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, సత్యనారాయణ స్వామి వ్రతం మనం మ్యారేజెస్ జరిగిన వెంటనే చేసే ఫస్ట్ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. పంచముఖ ఆంజనేయ స్వామిని మనం పంచముఖ ఆలయంలోనే చూసుకోగలుగుతాం, కానీ ఇక్కడ అన్ని విగ్రహాలు అన్ని అవతారాలని మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఉపాలయాలు అన్ని చూసుకుంటుంటే ఉపాలయాల మూలల్లోని ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే, ఒక స్పెషల్ విషయం అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం జ్యోతిర్లింగాలు చూసుకున్నాం, తర్వాత శ్రీచక్రం చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నా వెనకాల శ్రీ సుదర్శనమూర్తి అవతారాన్ని అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ సుదర్శనమూర్తి అవతారం ఈ విగ్రహాన్ని చూసారా ఎంత బాగా చెక్కారో. నేను ఇక్కడ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసుకుంటాను. మీరు వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఇది మిస్ అవ్వద్దు. సూర్య భగవానుడు ఉపాలయం అయితే ఉంది. విద్యాలక్ష్మి అవతారం, సంతాన లక్ష్మి అవతారం అంటే పూజలు చేస్తారు కదా, ఎవరికైతే పిల్లలు లేకపోతే వాళ్ళు పూజలు చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారనే నమ్మకం ఉంటది కదా. అమ్మవారు గజలక్ష్మి అవతారాన్ని కూడా చూడండి. ధనలక్ష్మి అమ్మవారిని మనం ఎందుకు కొలుస్తాం, సిరి సంపదల గురించి కొలుస్తాం కదా, ఆ అమ్మవారు ఉపాలయం వెనకే ఉన్నాను నేను. చూడండి ధనలక్ష్మి అమ్మవారిని. ధాన్యలక్ష్మి అవతారం, వీరలక్ష్మి అంటే ధైర్య సాహసాలకి మనం చెప్పుకుంటాం కదా, ఆ అవతారం. ఆదిలక్ష్మి అమ్మవారు ఉపాలయం. చివరిగా ఈ లైన్ లో మనం శ్రీ విజయలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం 3 భాగాలుగా ఉపాలయాలు అయితే చూసుకున్నాం. ఇంకా లాస్ట్ భాగం ఒకటి మిగిలి ఉంది, అది 4వ ఉపాలయం భాగం అనమాట. అది కూడా చూసుకుందాం రండి. ఈ గుడి మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో కట్టారంట. అలా చూస్తూ ఉండొచ్చు. మనకు అంత స్ట్రెయిన్ అయిన ఫీలింగే రావట్లేదు. ఇందాక నుంచి నేను వ్లాగ్ చేస్తున్నాను కదా, నాకు కూడా అసలు అలసిపోయిన ఫీలింగే రావట్లేదు. ఇంకా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. విష్ణుమూర్తి హయగ్రీవ అవతారంలో మనల్ని దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. లక్ష్మీనరసింహస్వామి ఉపాలయం తర్వాతనే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎంత ఫేమస్ కేరళలో మీకు తెలిసిందే కదా, వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్ అంటారు. శ్రీ పూరి జగన్నాథ స్వామి దర్శించుకోండి, చాలా డీటెయిల్డ్ గా చూపిస్తాం. చేప అవతారం, మత్స్య అవతారం అంటే అందరికీ తెలుసు, నేను తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మత్స్య అవతారం అంటే నథింగ్ బట్ చేప అవతారం. తాబేలు రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్న ఉపాలయం ఇది. వరాహ అవతారం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లోపల ఇన్ని విగ్రహాలు, ఇన్ని దేవతా దేవుళ్ళు నేను దర్శించుకోవచ్చు అని చెప్పేసి. చూస్తున్నారు కదా నరసింహస్వామి అవతారం ఎంత ఉగ్రంగా అనిపిస్తుందో, చూడగానే ఒక ధైర్యంగా అనిపిస్తుంది నాకైతే. 3 అడుగులు అంటారు కదా, మీకు తెలిసే ఉంటది. ఇది వామన అవతారం. విష్ణుమూర్తి నెక్స్ట్ అవతారం గురించి తెలుసు కదా మీకు, శ్రీ పరశురామ అవతారం. ఇది కోదండరాముడు అంటే మ్యారేజ్ అవ్వక ముందు అని చెప్పుకుంటారు కదా, అలాగా ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో చూడండి. ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడైతే ఏ దేవతా దేవుళ్ళు ఉన్నారో అవన్నీ వచ్చి ఒక్క చోట్లోనే మనం చూసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే జ్యోతిర్లింగ క్షేత్రాలు, అక్కడ ఇంపార్టెంట్ అయిన విగ్రహాలు, అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కటే ప్లేస్ లో. ఇలా 9 రకాల నవలింగాల్ని మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఇది రామానుజాచార్యుల విగ్రహం అన్నమాట. సో నేను చెప్పాను కదా 64 దేవతలు అని చెప్పేసి, 64 దేవతల్లో ఇది చివరి విగ్రహం. అది ఎంట్రన్స్ లో ఫస్ట్ స్టార్టింగ్ అయితే విఘ్నేశ్వరుడితో స్టార్ట్ అయ్యి అండ్ మనకి శ్రీ రామానుజాచార్యులతో ఎండ్ అవుతుంది అనమాట. 64 రకాల దేవతా దేవుళ్ళని చూపించానని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మెయిన్ గర్భాలయంలో శివుడిని అయితే దర్శించుకుందాం రండి. గర్భాలయ గోపురానికి ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట. ఒకసారి చూసుకుంటుంటే చెప్పాను కదా, ఈ గోపురం వచ్చేసి 109 అడుగుల వరకు దాదాపు ఉండొచ్చంట. లోపలికైతే ఎంట్రీ అవుతాం. అక్కడ చూస్తున్నారు కదా, అది ధ్వజస్తంభం. మనం అక్కడ విరాళాలు ఏమైనా సమర్పించుకోవాలంటే అక్కడ సమర్పించుకోవచ్చు. ఈ ధ్వజస్తంభం అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా నిర్మించడం అయితే జరిగిందో. మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకోవటానికి మనం ఉజ్జయిని మధ్యప్రదేశ్ దాకా వెళ్ళక్కర్లేదు. అక్కడ మనిషి చితాభస్మంతో శివుని లింగానికి అభిషేకం చేస్తారనే విషయం తెలుసు కదా, అదే రీతిలో ఉండే ఆలయాన్ని మన రాజమండ్రిలో నిర్మించడం అనేది జరిగింది శ్రీ పట్టపగలు వెంకట్రావు గారి చేత. ఈ గర్భాలయం శివాలయం 4 వైపులా 4 నందులను అయితే చూసుకోవచ్చు మనం. ఇటు పక్కకు ఒక నంది, వెనక సైడ్ కి మనం ఇంకొక నందిని అయితే చూసుకోవచ్చు. అక్కడ చూస్తున్నారా శివలింగాన్ని. నేను కొంచెం ఫాస్ట్ గా తీసేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్ గా మనం వీడియో తీయకూడదంట. మీరు కూడా దర్శనం చేసుకోండి. చూస్తున్నారు ఎంత మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఏదో పూజ జరుగుతుంది ఇక్కడ. ఈ శివలింగం ఉంది కదా, ఇది మొత్తం 9 టన్నుల బరువు అంట. భూమి లోపలికి 3 టన్నులు ఉంటే మధ్యస్థంగా 3 టన్నులు, మనకి పైకి కనిపించే భాగం ఇంకో 3 టన్నులు ఉంటది అనమాట.
ఇది గుడంతా కట్టించిన తర్వాత లాస్ట్ లో ఈ శివలింగాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారంట. కానీ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడ్డారంట లోపలికి తీసుకురావడానికి, అంత బరువుని లోపలికి తీసుకురావడానికి. కానీ అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా చిట్టుకుమన్నదని చెప్పి, ఆయన ఆజ్ఞ ఉండడం వల్లే ఇంకా ఎక్కడ నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ నా వెనక చూస్తున్నారు కదా, ఏ రోజు ఏ పూజ స్పెషల్ గా చేస్తారో ఈ బోర్డు లో అయితే పెట్టడం అనేది జరిగింది అనమాట. అక్కడ పాజ్ చేసుకొని చూసుకోండి. మీరు కూడా వచ్చి ప్లాన్ చేసుకునేలా ఉంటే ఏ రోజు వచ్చి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ రోజు వచ్చి ప్లాన్ చేసుకోవడానికి మీకు కూడా ఉంటది. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. తిరిగి ఈవినింగ్ 4:30 నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ 9 రకాల అభిషేకాలు అయితే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ అభిషేకం వచ్చేసి చెప్పాను కదా, ఇక్కడ భస్మాభిషేకం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి భస్మాభిషేకం పొద్దున్నే 4:30కి స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రకాల అభిషేకాలను అయితే మనం చూసుకోవచ్చు అనమాట. గర్భగుడికి ఆపోజిట్ లోనే శ్రీ మహాకాళేశ్వర అమ్మవారిని అయితే మనం చూసుకోవచ్చు. ఈ గుడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? ఇది మహాకాళేశ్వరాలయం అండి. ఇదేంటంటే ఇక్కడ ఆంధ్రాలో కాళేశ్వర స్వామి లేదు కాబట్టి ఇక్కడ పునఃప్రతిష్ఠ జరిగింది. దానివల్ల ఏంటంటే భక్తులందరూ ఇచ్చేసి ఆ కాళేశ్వర అనుగ్రహాన్ని అందరూ పొందడానికి, కాళీమాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, తర్వాత అన్ని దేవాలయ సమూహంలో కూడా ఇది ఒకటిగా వెలుగుతున్నది. దానివల్ల ఏంటంటే మనకి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలకి అన్నిటికీ ఉపయోగపడేలాగా, దేవుణ్ణి స్వామివారిని కొలుచుకునేలాగా మనకి దగ్గరలో మహాకాళేశ్వరాలయం ఇక్కడ ప్రారంభించబడ్డం. ఈ ఆలయం యొక్క హిస్టరీ గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాకాళేశ్వరాయ నమః. ఇది ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం అండి. ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు కూడా చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. అంటే మనిషి దహనమైన తరువాత వచ్చిన విభూతితో స్వామికి అభిషేకం చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా జరిగే అభిషేకం. అది మధ్యప్రదేశ్లో 3వ జ్యోతిర్లింగం అయినటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరికి తర్వాత మన రాజమండ్రిలో ఇక్కడ ఆ చితాభస్మ అభిషేకం జరుగుతుంది. కులమత వర్ణ భేదము లేకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని అయితే దహనం అవుతాయో ప్రతి ఒక్కరి విభూతిని తీసుకుని అది మరుసటి రోజు ఉదయాన్నే స్వామికి అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకత. అది ఏమిటంటే ఇక్కడ ఉన్న ఆలయంలో ప్రత్యేకత, ఏ అభిషేకమైనా సరే భక్తుల చేతులతో వాళ్ళే ఆ స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ శివలింగాన్ని చూసానండి. ఏ శివాలయంలో కూడా శివలింగం ముందు ఒక్కటే నందిని చూసుకోవచ్చు, కానీ ఇక్కడ 4 వైపులా 4 నందులు ఉన్నాయి. దానికి ఏం స్పెషల్? 4 వేదములు ఉన్నాయండి మనకి. 4 వేదములు, 4 దిక్కులు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఎటు పక్క నుంచి చూసిన స్వామివారు పంచముఖుడు, పంచముఖేశ్వరుడు అంటే 5 ముఖాలతో పరమేశ్వరుడు ఉంటాడండి. సద్యోజాత, వామన, తత్పురుష, అఘోర, ఈశాన్య, ఈ 5 ముఖములతో స్వామి ఉంటారు. ఈశాన్య ముఖం దాన్ని శాంతముఖము అంటారు. అది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. చుట్టుపక్కల 4 ముఖాలు కూడా 4 ముఖాలతో ఉంటారు. ఎటుపక్కన చూసినా ముందు భక్తులకి దర్శనం ఉండదు. స్వామివారు ఎప్పుడు కూడా నందీశ్వరుడికే ప్రథమ దర్శనం ఉంటుంది. అందుకనే మనం ఆలయంలోకి, శివాలయంలోకి, ఏ శివాలయంలోకి వెళ్ళినా సరే ముందుగా నందికి చాలా మంది కోరికలు అవి చెబుతారు. మీ పేరు చెప్పాలి, చెప్పి ఈ శ్లోకం చెప్పుకుని నంది దగ్గరికి వెళ్ళాలని. నందీశ్వర నమస్తుభ్యం సాంబ్రానంద ప్రదాయక సదాశివ పూజార్థం అనుజ్ఞా దాతుమర్హసి. స్వామి, నేను శివుడు సేవకై పూజకై వచ్చాను, నాకు కొంచెం అనుగ్రహాన్ని ఇప్పించు. నువ్వు వెళ్ళి శివుడితో చెప్పు స్వామి అని చెప్పి నందికి చెప్పాలండి. ఆయన వెళ్ళి పలానా వాళ్ళు వచ్చారని చెప్పగానే అప్పుడు మనం లోపలికి వెళ్ళాలన్నమాట అండి. అది ఆ శివలింగం తయారు చేసింది తిరుపతిలో అండి. కొన్నది మహాబలిపురంలో ఆ బ్లాక్ స్టోన్ తీసుకుని తిరుపతిలో చెక్కించారు. ఇది బ్రహ్మసూత్రము కలిగిన శివాలయం. చాలా అరుదుగా శివాలయాల్లో ఇది ఒకటి. అంటే ఇక్కడ అభిషేకానికి, బయట శివాలయాల్లో అభిషేకానికి 1000 రెట్లు తేడా ఉంటుందండి. దర్శనానికైనా అంతే, ఏదైనా సరే. ఒక్కసారి నామం చెబితే 1 కోటి రెట్లు మనం నామం చెప్పినంత ఫలితం లభిస్తుంది. ఇది 2 ఎకరాల్లో ఈ విస్తీర్ణంలో ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. 4 రాజగోపురాలు, ఎటు చూసినా సరే 4 రాజగోపురాలు ఉంటాయి. ఒక్కొక్క గోపురం వచ్చి 75 అడుగుల రాజగోపురాలు. అలాగే స్వామివారి ప్రధాన దేవాలయ శిఖరం 109 అడుగుల శిఖరం. అలాగే 32 ఆలయాలు శివతత్వానికి, 32 ఆలయాలు విష్ణుతత్వానికి సంబంధించి ద్వైత అద్వైత విధంగా కూడా ఇది నిర్మించడం అనేది జరిగిందండి. ద్వైతము అనగా విష్ణుమూర్తి, అద్వైతము అనగా పరమేశ్వరుడు అండి. గణపతి నుంచి ఆది శంకరాచార్యుల వరకు కూడా 32 ఆలయాలు వస్తాయి. ఆ 32 ఆలయాలు కూడా శివతత్వానికి సంబంధించినవి.
అక్కడ విశ్వక్షేణుడి దగ్గర నుంచి రామానుజాచార్యుల వరకు కూడా 32 ఆలయాలు వస్తాయి. ఆ 32 ఆలయాలు కూడా విష్ణుతత్వానికి సంబంధించిన ఆలయాలండి. అలాగే ఏ గుడిలోనూ లేకుండా అలాగా నవగ్రహములు అండి. అక్కడ నవగ్రహాల ఆలయం ఉంది. ఆ నవగ్రహాలు భార్య వాహన సహిత నవగ్రహాలండి. ఎక్కడా కూడా మీకు నవగ్రహం ఒకటే కనిపిస్తుంది, భార్య వాహన సహిత నవగ్రహాలు అవి. అలాగే ఆ పక్కన మహాశివుడు ఉన్నాడు, 8 అడుగులతో మహాశివుడు ఉంటాడు. ఆ స్వామివారి దగ్గర మనం మహాసంకల్పం అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేసేటప్పుడు, దేవతా ప్రతిష్టలు చేసేటప్పుడు చెబుతాం, భూలోక భువర్లోక సువర్లోక నభోలోక సర్పలోకము అని. ఆ సర్పలోకంలో మనం పూజించే పాములు 9 ఉంటాయండి. స్వామి పాదాల దగ్గర నుంచి శిరః పర్యంతము కూడా రకరకాల పాములతో 9 పాములతో ఆ స్వామివారు ఉంటారు. ఇక్కడ ఇది ప్రత్యేకంగా ఉండే దేవాలయాలండి. ఈ ఆలయాన్ని పట్టపగల వెంకట్రావు గారు కట్టించారు కదా, ఆయన ఏ ఉద్దేశంతో, ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటండి కట్టించడం? తప్పకుండా అండి, మంచి ప్రశ్న అడిగారు. ఆయన మారువడీసి ఇంట్లో, ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం దగ్గర ఉన్న మారువడీసి ఇంట్లో వివాహ నిమిత్తమై అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఆ వెంకట్రావు గారిని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. భస్మాభిషేకం చూడడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక 25 సంవత్సరాల క్రితమే శ్మశాన వాటికలు నిర్మించడం అనేది జరిగింది. ఏమిటి, నీస్పేట కైలాసభూమి, కోటిలింగాలపేట కైలాసభూమి కూడా నిర్మించడం అనేది జరిగింది. మన దగ్గర 2 శ్మశాన వాటికలు ఉన్నాయి కదా, మనం ఒక శివాలయం, చిన్నది శివాలయం నిర్మించి నిత్యము ఆ వచ్చిన భస్మాంతో స్వామివారికి అభిషేకం చేద్దాం, ఇక్కడ చేసే విధంగా అక్కడ చేద్దాం, చాలా అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమం అని చెప్పి ఆయన అనుకున్నారు. అలా కాదు, మహాకాళేశ్వరుడు ఆయనలో దూరి ఇంత గొప్ప ఆలయం నిర్మించుకోవడం అనేది జరిగిందండి. అది ఆయన ఉద్దేశం. ఒక చిన్న శివాలయం కట్టి ఆ శివాలయంలో చక్కగా అభిషేకం చేద్దామని అనుకున్నారు. కానీ అది ఇంత పెద్దగా రూపుదిద్దడం ఆ మహాకాళేశ్వరుడు వల్లే జరిగింది. అవునండి. ఇక్కడికి రావాలి అనిపించడానికి ఏమన్నా చెప్తారా? ఏముందమ్మా, ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే 4 గంటల నుంచి 5:30 గంటల వరకు చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. అంటే ఆ క్షేత్రం గురించి మనం మాట్లాడుకోవడం, అక్కడైతే టికెట్లు ఇంకోటి వగేరా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి టికెట్లు కానీ, ఎటువంటి రుసుము కానీ ఏదీ లేదు. దర్శనానికి కానీ, అభిషేకాలకు కానీ ఏదైనా సరే మీ చేతులతో మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఉదయం భస్మాభిషేకానికి చక్కగా పంచి కండువా కట్టుకొచ్చి మగవాళ్ళు వస్తే వాళ్ళ చేతులతో వాళ్ళే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఆడవాళ్ళ సాంప్రదాయ దృష్టిలో వచ్చి గుడికి ఎదురుగుండా కూర్చుని అభిషేకం చూడొచ్చు. ఉజ్జయినిలో చూడనివ్వరు. ఇక్కడైతే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా వచ్చి, మగవాళ్ళు పంచి కట్టుకుని వస్తే వాళ్ళ చేత కూడా భస్మాభిషేకం చేయిస్తాం. ఆడవాళ్ళందరూ కూడా కూర్చుని చూసి భస్మాభిషేకం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి స్వామిని ముట్టుకుని దర్శనం చేసుకుని ఆ బొట్టు పెట్టుకోవచ్చు. శుభం. మహాకాళేశ్వరం రుద్రం జ్యోతిర్లింగం నమామ్యహం మృత్యుంజయం మహాదేవం శంకరం శుభదాయకం శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. మహాకాళేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. శుభం తల్లి. నేను చెప్పాను కదా శివలింగానికి భస్మంతో అభిషేకం చేస్తారని. ఆ అభిషేకానికి సంబంధించిన విభూది ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచే తీసుకొస్తారు. శవాన్ని దహనం చేసిన తర్వాత వచ్చిన భస్మంతోనే అభిషేకం అనేది చేస్తారు. అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయనే తోటి కాపరి అంట. ఇది రోటరీ కైలాస భూమి ముఖద్వారం. లోపలికైతే వెళ్ళి చూద్దాం. శ్మశాన వాటికలోకి అయితే ఎంటర్ అవుతున్నాను. నేను ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఈ వ్లాగ్ కోసం అని చెప్పి వెళ్తున్నాను. ఈ వేలోంచి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక మండపం లాగా, అక్కడే శవాన్ని అయితే దహనం చేస్తారు. ఇక్కడ నుంచి వచ్చే ఆ యాషెస్ నే బూడిద అంటారు అనమాట. ఆ బూడిదనే శివలింగానికి అభిషేకం చేస్తారు. మీకు తెలుసు కదా శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పి. సో అక్కడ ఒకటి బల్లలా కనబడుతుంది కదా, దాని మీదే మనిషిని అయితే దహనం చేస్తారనమాట. మనిషి యొక్క అంతిమ సంస్కారం జరిగే ప్లేస్ ఇది. ఇది చాలా పవిత్రమైన ప్లేస్. అక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒకటి శవం కాలుతూ ఉంది. కొంచెం భయంగానే ఉంది, కానీ వీడియో కోసం నేనైతే తీస్తున్నాను. మీరు కూడా ఒకసారి అంతా చూడండి. ఆ భస్మాన్ని ఏదైతే ఉందో తెల్లవారుజామునే తీసుకొచ్చి అభిషేకం అయితే చేసేస్తారనమాట. ఇది ఇటు పక్కన శ్మశానం, ఆ పక్కన కనిపిస్తుంది కదా అదే కైలాస ఆలయం. ఈ ఆలయాన్ని మొత్తం నేను చూడటం అండ్ మీకు చూపించడానికి కూడా ఎంతో అదృష్టం అండ్ పుణ్యంగా ఫీల్ అవుతున్నాను. సో ఇదే అండి మొత్తం టెంపుల్ వ్లాగ్. అయితే నేను పూజారి గారితో కూడా మాట్లాడించాను అది హిస్టరీ గురించి. మన సౌత్ ఇండియాలో, అది కూడా మన తెలుగు స్టేట్స్ లో నిర్మించిన ఇటువంటి ఆలయానికి ఖచ్చితంగా మనం అందరం వచ్చి ఎంకరేజ్ చేయాలి. ఈ ఆలయానికి రావటానికి మీరు ఎయిదర్ ఫ్లైట్ లో రావచ్చు, ట్రైన్ లో రావచ్చు, బస్సులో కూడా రావచ్చు. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. అండ్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ బస్సెస్ కూడా చాలా అవైలబిలిటీ అనేది ఉంటుంది అనమాట.
సో ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను.